చేసుకునే ముందు తెలుసుకోవాల్సింది మీ పార్ట్నర్ యొక్క జాబ్ మరియు జాతకంతో పాటు మీ పార్ట్నర్ యొక్క పేరెంట్స్ కోసం. పేరెంట్స్ పిల్లల్ని అబ్యూస్ చేసినా, ఎక్కువగా పనిష్ చేసినా, పెద్దయ్యాక పిల్లలకి అదంతా ట్రామా లాగా క్రియేట్ అయ్యి వాళ్ళు ఒక అవాయిడెంట్ అటాచ్మెంట్ స్టైల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు రిలేషన్షిప్స్ నుంచి దూరంగా పరిగెడతారు, గొడవలు వచ్చినప్పుడు దూరంగా పారిపోతారు, రెస్పాండ్ అవరు, సైలెంట్ గా ఉండిపోతారు. పేరెంట్స్ పిల్లల్ని ఎక్కువగా క్రిటిసైజ్ చేసినా, వాళ్ళకి సరిగ్గా ఇవ్వాల్సిన అటెన్షన్ ఇవ్వకపోయినా పెద్దయ్యాక యాంగ్షియస్ అటాచ్మెంట్ స్టైల్లోకి మారిపోతారు. వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడు వాళ్ళకి ఇవ్వలేని అటెన్షన్ ని ఎలాగైనా వేరే వాళ్ళ నుంచి తెచ్చుకుందాన్ని ట్రై చేస్తారు. వాళ్ళ బౌండరీని వాళ్ళు మర్చిపోయి వేరే వాళ్ళకి టూ మచ్ హెల్ప్ చేసేసి వాళ్ళ ప్రేమను ఎలాగైనా పొందుదామని ట్రై చేస్తారు. టూ మచ్ గా ఇచ్చేసి తిరిగి రావట్లేదని బాధపడిపోతారు. ఒక భర్త తన కొడుకు ముందు తన భార్యకి రెస్పెక్ట్ ఇస్తే ఆ కొడుకు పెద్ద అయిన తర్వాత తన వైఫ్ కి రెస్పెక్ట్ ఇస్తాడు. ఒక భార్య తన భర్తని క్రిటిసైజ్ చేయకుండా అండర్స్టాండింగ్ గా ఉంటే అది చూసి పెరిగిన ఒక అమ్మాయి పెద్ద అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ తో అలాగే బిహేవ్ చేస్తుంది. దీన్నే సెక్యూర్డ్ అటాచ్మెంట్ స్టైల్ అంటారు. ఒకవేళ మీరు గానీ డిఫికల్ట్ పేరెంట్స్ ఉన్న వాళ్ళని లవ్ చేసినట్లయితే మీరు ఒక్కలే చేంజ్ అవ్వాలి, వాళ్ళు చేంజ్ అవ్వను అని అంటే మాత్రం మీ మ్యారేజ్ లైఫ్ ప్రాబ్లం లో పడుతుంది.